బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. సరే అమర్, అసలు జానకి కలగనం లేదు సీరియల్ నీ లైఫ్ లో లేకపోతే ఈ పాటికి అమర్ ఎక్కడ ఉండేవాడు, ఏం చేస్తుండే? ఏం చేస్తాడు అయ్యే ఎతుకుతాను అదే ఆబ్వియస్లీ. నాకు అప్పుడు అంతకుముందు నేను సీరియల్ చేశాను కదా, సో మేబీ ఇంకొక సీరియల్ వచ్చేది. బట్ ఏంటంటే సినిమా కోసం తిరిగాను కాబట్టి మేబీ ఏదో జూనియర్ ఆర్టిస్ట్గానే వెళ్ళేవాడిని. తప్పేముంది, అప్పట్లో తిరిగేవాళ్ళం. ఏదో జూనియర్ ఆర్టిస్ట్గానే వెళ్ళేవాడిని, చేసుకుంటూ అట్లా సినిమాలో అయితే ఉండేవాడిని అంతే. ఎక్కడికి పోను. డైరెక్షన్ టీంలో ఉన్నా ఉంటా, యాక్టింగ్ టీంలో ఉన్నా ఉంటా, దాంట్లో ఉంటాను. నీలో ఉన్న ప్లస్ ఏంటంటే ఎవరైనా నీకు లైఫ్ చూపించినా, ఎవరైనా నీతో ట్రూగా ఫ్రెండ్షిప్ చేసినా, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నువ్వు వదలు. అది నీ క్లోజ్ సర్కిల్కి మాత్రమే తెలుసు. సో అలా మానస్ అన్నకి నీకు ఉన్న బాండింగ్ గురించి? అయ్యో అది చాలా లాంగ్ అండ్ ఎండ్ లేని ఒక బోర్డు అది మా ఇద్దరికి. అంటే చాలాసార్లు ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. చాలామంది అనుకుంటారు, రీసెంట్ మేము బీబీ జోడీ చేసినప్పుడు కూడా ఒకరికొకరు అబ్బా పోటీ అని. మేమిద్దరం మాకు పోటీ కాదు, మేమిద్దరం ఉంటే మాతోనే వేరే వాళ్ళకు పోటీ. వీళ్ళిద్దరు ఉన్నారే అని చెప్పి అనుకుంటారే దాన్ని. ఏ రోజు నేను వాడు అరే వీడున్నాడే, ఎట్లా వీడున్నాడే, ఇది చేస్తాడే, ఏముండదు. ఆడి స్ట్రెంగ్త్ ఆడిది, నా స్ట్రెంగ్త్ నాది. మా ఇద్దరు స్ట్రెంగ్త్లతోనే ఆపోజిట్ వాళ్ళకి ఉన్నారా అని వాళ్ళు ఫీల్ అవ్వాలి తప్ప మాకు ఏ రోజు అలాంటిది ఎప్పుడూ లేదు. ఇన్ కేస్ మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఏం లేదు చెప్పడానికంటే, అంతే వాడంతే ప్రాణం అంతే. ఇంకా దాంట్లో సింపుల్ లైన్, ఒకటే లైన్ అంతే, వాడంటే ప్రాణం. అంతే, వాడికి ఏదైనా సరే నేను ముందు నించుంటాను. వాడు నా కోసం ముందు నించుంటాడు ఎప్పటికైనా కానీ. ఎందుకంటే ఎప్పటికీ చెప్పుకుంటా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మధ్యలో నేను ఉన్న స్టేజ్లో నుంచి నన్ను తీసుకొచ్చి బయట పెట్టిండేదైతే వాడే, నిలబెట్టింది కూడా వాడే. ఓకే. సో నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు తేజు నన్ను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటుంది, బట్ ఇప్పుడు నేను చెప్తున్నాను తేజు కంటే ఎక్కువ నేను తేజుని లవ్ చేస్తున్నా. అది విన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మీ ఇద్దరు ది బెస్ట్ పేరు, ది బెస్ట్ కపుల్. చాలా మంది అనుకుంటారు అబ్బా వీళ్ళు, నువ్వు నా ఫ్రెండ్ అని తెలియదు కదా, బయట కూడా చెప్తుంటారు అబ్బా పేరు అంటే వీళ్ళది, కపుల్స్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి. సో దాని గురించి ఏమన్నా చెప్తావా? అది ఏం లేదు, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఒకరినొకరు ప్రేమించుకుంటాం. ఒకసారి తను ఎక్కువ ప్రేమించింది, ఒకసారి నేను ఎక్కువ ప్రేమించాను, తర్వాత మరి తను ఎక్కువ ప్రేమిస్తుంది. అది అంతే, అది అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటది. కొన్ని వాటికి ఆన్సర్లు ఉండవు, క్వశ్చన్లు ఉండవు. ఏదో అడిగేశారు కదా, మేము అలా ఉండేవాళ్ళం, అసలు మేము ఆదర్శ దంపతులు, మేము ఒక స్ఫూర్తికి ఒక యూత్కి బొచ్చు, ఇవన్నీ ఏం కాదు. కాలక్రమేణా ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒకటికి మనకు తెలుస్తూ ఉంటుంది, మనం ముందుకు వెళ్తూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ లైఫ్, అండర్స్టాండింగ్ అంతే. అది ఒక్కటి తెలుసుకున్నాను, లవ్, కేర్, అండర్స్టాండ్, అంతే చాలు. అదే వచ్చేస్తా ఉంటది ఫ్లోలో, అంతే, ఇంకా అది నుంచి ఏం లేదు. ఓకే, మేమందరం మా జూనియర్ అమర్ కోసం వెయిట్ చేస్తున్నాం, బట్ మా అమర్కేమో జూనియర్ తేజు ఇష్టం. సో అది ఎప్పుడు అవుతుంది అని చెప్పి అందరూ ఆవిడని అడగాను సార్, నన్ను నేనేం చేస్తాను. సీరియస్లీ అడగలే దాన్ని ఫోన్ చేసి. టైం, తన సీరియల్ ప్రెసెంట్ బిజీగా ఉంది కదా, సో ఇంకో 1 year అనేది, మేబీ 1 year తర్వాత మోర్ రెస్పాన్సిబుల్ ఫాదర్ అయిపోతావు. ఆల్రెడీ మా బావ కూడా అయ్యాడు, ఇంక నేను అవ్వాలి అంతే. సో ఆ ఫేస్ కూడా ఎంజాయ్ చేయాలి కదా, ఎన్ని రోజులని చిన్నపిల్లోళ్ళ ఉంటావు. ఉన్నంత వరకు ఉందాం, లేదు ఎందుకు వచ్చింది బాధ. మంచి సంబంధాలు వస్తున్నాయంట. ఎవరికి చెప్తున్నారు ఏదో సంబంధాలు వస్తాయి. ఇందాక చెప్పిందంతా తూచ్, అసలు నా నంబర్ పెట్టద్దు, అసలు ఎవరు ట్రై చేయొద్దు. మా నేను పెడతాను, కంగారు పడకండి, నేను పెడతాను. తేజు ఒకటే చాలు మా వాడికి. కింద కామెంట్స్ లో, ఇంటర్వ్యూ కింద కామెంట్, దాని నెంబర్ పెడతాను, పంపించండి, వాట్సాప్ లో పంపించండి. తగులుకుంటారు, అవసరమా నీకు? ఇంటికి వెళ్ళాలని ఉందా? ఎవరికి? నీకే. ఇంట్లో లేదు కదా, ఇంటికి వెళ్తాను. వచ్చిన తర్వాత బయటికి వెళ్తాను. తర్వాత అయినా కలవాలి కదా ఇద్దరు. అది ఏముంది, ఏదో బిర్యానీ బన్ మస్కా పెడితే సైలెంట్ అయిపోద్ది. తేజు బిర్యానీకి బన్ మస్కాకి పడిపోతావు అని చెప్తున్నాడు. ఒక వాత పెట్టి ఇంకొకసారి మాట్లాడుకుంటూ ఉంటాడు. సరే, ఇప్పుడు మూవీస్, సీరియల్లో నువ్వు సూపర్ డూపర్ హిట్ అనిపించుకున్నావు. మూవీస్లో కూడా అమర్కి ఆ రేంజ్లో సక్సెస్ రావాలి, హిట్ రావాలి, అమర్ని స్క్రీన్ పైన చూడాలి అని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం. ఆ ప్రాసెస్ అంటే నువ్వు ట్రై చేస్తున్నావా, లేకపోతే స్టోరీస్ ఏమైనా విన్నావా? సుమతి శతకం మర్చిపోయినట్టున్నావు, వచ్చింది కదా ఆల్రెడీ. దాని తర్వాత ఐ మీన్ గుడ్ ఓపెనింగ్, ఒకటి చెప్పగలను, గుడ్ ఓపెనింగ్. ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెన్ని చెప్పినా, నిజంగా అంటే నేను కల్లారా నేను వెళ్ళి థియేటర్ ఫుల్ అవడం చూశాను. థియేటర్ ఫుల్ అని చెప్తే వెళ్ళలేదు. బుక్ మై షోలో
టికెట్స్ ఓపెన్ చేసి చూసిన తర్వాత నేను హ్యాపీగా ఫీల్ అయినా అట్లీస్ట్ నా సినిమా హౌస్ఫుల్ వరకు నేను తీసుకొచ్చుకున్నాను అనేది దట్ ఈస్ గ్రేట్ ఫర్ మీ. ఎందుకంటే ఒక టీవీ ప్లాట్ఫామ్ నుంచి సినిమా ప్లాట్ఫామ్కి రావడం అనేది చాలా కష్టం. కష్టం. ఆ స్కేల్ని మార్చుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. ఆ స్కేల్లో పాటలు నాకు ఫస్ట్ సినిమాకి మంచి సాంగ్స్ ఇచ్చారు. సుమతి సుమతి సాంగ్, ఎక్కడే సాంగ్, ఆల్బమ్ నాకు మంచి వినగల సాంగ్స్, అందరు ఎంజాయ్ చేసే సాంగ్స్ వచ్చాయి. సో అంతకుముందు ఐరావతం. సో ఐరావతం హ్యాస్ బిన్ డైరెక్ట్గా ఓటీటీకి వెళ్ళిపోయింది కాబట్టి సో అక్కడ రామ్మీరేల గారు పాడారు. దాని తర్వాత సుమతి శతకం. దీంతో ఒక గుడ్ ఓపెనింగ్ తీసుకున్నాను. ఎస్, అమర్ బాగా చేశాడు, ఈజ్ లైక్ 17 స్క్రీన్ ఫేస్ డన్ అని మంచి కామెంట్స్ వచ్చాయి. మా గురువు గారి దగ్గర నుంచి కూడా కామెంట్స్ వచ్చాయి. ఐఎమ్ సో హ్యాపీ. చాలు. అంటే నెక్స్ట్ వచ్చాయి కాదన్ను. అంటే నేను ఇప్పుడు ఏది పడితే అది చేసుకుంటే నేను తర్వాత నేను వెళ్ళి ప్రేక్షకుల ముందు నించొని ఈ సినిమాకి రండి అని చెప్పడానికి నాకు ఒక మంచి సబ్జెక్ట్ ఉండాలి. ఏది పడితే అది చేసి నేను ఏది పడితే అది చెప్పేశాను అంటే రేపొద్దు నన్ను నమ్మడం మానేస్తారు. అవును, ఏదో చేస్తూ ఉంటాడు లేరా బాగోతుంది. ఎందుకంటే నేను తిరుపతి కాలేజ్లో సుమతి శతకం ఆడియో ఫంక్షన్లో ఒకటే చెప్పా, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, మళ్ళీ నేను తిరిగి మీ ముందుకు వచ్చి ఏ పడితే ఆ సినిమా చేసి వచ్చి చూడండి మాత్రం నేను అడగను అని. అందుకే నేను ఎక్కడికి రావట్లేదు, నేను ఎక్కడికి ఏమి చెప్పట్లేదు, మాట్లాడట్లేదు. ఎందుకంటే ఎప్పుడు మాటలు ఎక్కువ చెప్తే ఏమైపోతుందంటే మాటలే ఉంటాయి. వర్క్ చేసిన తర్వాత, వర్క్ కనిపించిన తర్వాత, వర్క్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ రిసీవ్ నుంచి వచ్చిన హ్యాపీనెస్ని మనం మాట్లాడినాం అనుకో, మాట్లాడడానికి మనకు బోల్డ్ ఉంటాయి. అందుకే నేను ఆగున్నా. బట్ ది బెస్ట్ దాంతోనే త్వరలో ముందుకు వస్తా. ది బెస్ట్ వస్తా, రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. అంతే. వస్తే గుర్తుండిపోవాలిరా, అంతే. మాటి గుర్తు చేయకూడదు, ఇది ఉన్నాడని చెప్పి. వస్తే గుర్తుండిపోవాలి, డెఫినెట్ గా గుర్తుంటా. అంతే. సో ఒక మాస్ డైలాగ్ చెప్తావా అండి? మీసం తిప్పుతూ, అంటే ఈ మీసాలు చూస్తే రవితేజ గారిలా మీసం తిప్పుతున్నాడు రా అమర్, ఆ మానరిజం ఒకసారి. మీ ఏం మాస్లాగా ఏంలా, అంతే, వితౌట్ డైలాగ్. నీ బాస్ డైలాగ్ ఒకటి చెప్పు, ఏదో విక్రమార్కుడు ఏదో ఒకటి ఉంటది కదా, నీకు నచ్చింది ఒక డైలాగ్. అన్నీ చెప్పేశాను రా, అన్నీ చెప్పేశాను. ఇప్పుడు చెప్పాల్సిందల్లా ఒక్కటే డైలాగే ఉంది, స్వామియే శరణమయ్యప్ప. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.